చెప్పండి సార్, నిన్న జోగి వ్యవహారం కానీ చూసినట్టయితే అయ్యా చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టండి, నా మీద చూడండి, మా అబ్బాయి మీద మాత్రం చూపిస్తారని చెప్పి మాట అన్నారు. దీని మీద మీ అభిప్రాయం? అందరికీ జైభీం అండి. నా పేరు సుధీర్, సమతా సైనిక దళ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నిన్న ఏదైతే జరిగిందో ఈ అరెస్ట్ని అక్రమ అరెస్టుగా, బీసీలను అణిచివేతగా, అలాగే బీసీల అణిచివేతగా, అలాగే ప్రత్యేకంగా జోగి రమేష్ మీద అతని కుటుంబం మీద కుట్రపూరితంగా జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇది జనాలు చూస్తే తెలుస్తుంది. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్ని అక్రమ మైనింగ్లు చేశారు, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టించారు, అలాగే ఎంతమంది మరి బీసీ సోదరుల మీద తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాల వాళ్ళ నాయకుల మీద కేసులు పెట్టినప్పుడు ఎప్పుడు మాట్లాడినటువంటి ఈ మనిషి ఈరోజు తన దాకా వచ్చేసరికి మరి ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని కులానికి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాడు. మరి ఆ ఎలక్షన్ రోజు మరి పెనంలూరులో మరి వాళ్ళ కొడుకు ఎంత రౌడీజం చేశాడు, జనాలను వేసుకొని పోలింగ్ బూతుల మీద కొట్లాడటానికి వెళ్ళి ఎలా తొడగొట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాగే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లే, గతంలో మినిస్టర్లు, ఇప్పుడు మాజీలు అయ్యారనుకోండి, దళితులు చేసిన అన్యాయాలు, అక్రమాలు, ద్రోహాలను బట్టి దళితులు బుద్ధి చెప్పి వాళ్ళ ఇంటికి పంపించారు, రాజకీయ సమాధి చేశారు. అయినా ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. గతంలో ఈ ఎస్సీల మీద కానీ బీసీల మీద కానీ, ప్రత్యేకించి ఎస్సీల మీద ఎన్నో అన్యాయాలు, ఎన్నో అట్రాసిటీలు, చంపడాలు, డోర్ డెలివరీలు చేయటాలు, అలాగే మాకున్న పథకాలన్నీ తీసేయడాలు, మా నిధులు దారి మళ్లించడాలు, ఇలా ఎన్ని రోజుకొక అరాచకం జరిగినప్పటికీ ఏ ఒక్క సంఘటనని ఖండించడం కానీ, ఏ ఒక్క సంఘటనకి స్పందించడం కానీ చేయనటువంటి అందరు ఎస్సీ వైసీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పేరుకి తీసుకోవాల్సి వస్తే ఈ మేరుగు నాగార్జున అన్న మా జాతిలో మొట్టమొదటిగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, సాంఘిక సంక్షేమ మినిస్టర్గా చేశారు. అంత పెద్ద పదవులు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ద్వారా ప్రజల చేత ఎన్నికైబడి చట్టసభల్లో ఆయన్ని మా సమాజాన్ని తరపున మాట్లాడమని ఆయన పంపిస్తే పూర్తిగా వైసీపీ పార్టీకి తొత్తుగా పనిచేసి ఈరోజు ఎటువంటి స్పందన లేకుండా సమాజంలో మా సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని ఎక్కడా ఖండించకుండా నిన్న కేవలం జోగి రమేష్ కొడుకు అరెస్టుకి మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చాడండి. అసలు మేరుగు నాగార్జునను చూస్తే అసలు ఏంటి ఇట తయారయ్యాడేనా అనిపిస్తుంది. ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు అడ్రస్ లేడు. మొన్న జగన్మోహన్ రెడ్డి పేరు తీయగానే పరిగెత్తుకొచ్చాడు, ఈరోజు జోగి రమేష్ అరెస్ట్ అవ్వగానే పరిగెత్తుకొచ్చాడు. కానీ ఎక్కడ రాష్ట్రంలో దళితులు జరిగిన అన్యాయాలు కానీ, దళితులు తీసేసిన పథకాల గురించి కానీ ఎక్కడ నోరు మెదపలేదు. సుబ్రహ్మణ్యం మీద దాడి కానివ్వండి, అలాగే సుధాకర్ మీద దాడి కానివ్వండి, ఇట్లా ఎన్నో ఉన్నాయండి, వందలు ఉన్నాయి. ఎప్పుడు కనీసం ఆయన సానుభూతి కూడా జరపలేదండి ఆ కుటుంబానికి. ఏ రోజు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించలేదు, ఏ రోజు ఆ కుటుంబ యోగక్షేమాలు కనుక్కోలేదు, ఏ రోజు ఆ కేసు ఏమైంది, కేసు కట్టారా లేదా కనుక్కోలేదు. ఇప్పుడు జోగి రమేష్ కొడుకైతే మరి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ఆయనకి. ఇప్పటికైనా కనీసం కొంచెం ఇంగితం కలిగి ప్రవర్తిస్తే మా సామాజిక వర్గం నిన్ను ఒక మనిషిగా గుర్తించే పరిస్థితులు లేదు. భవిష్యత్తులో నీకు రాజకీయంగా మీరు ముందుకు రాలేనటువంటి పరిస్థితి మీరు చేసుకున్నారు, ఇక కంటిన్యూ చేస్తున్నారు. ఇకనైనా ఆపండి. మీరు మన సమాజంలో మన సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాలను మీద మాట్లాడితే మేమందరం మీ వెనకాల ఉంటాం. కానీ ఇట్లా మీరు అప్పుడేమో ఇంట్లలో నిద్రపోయి ఈరోజేమో పరిగెత్తుకుంటూ వచ్చి మీరు అసలు మీకు ఎలా ఉందో కానీ మాకు సిగ్గేస్తుంది మీరు మా సామాజిక వర్గం అని చెప్పుకోవడానికి. కాబట్టి ఈ జరిగిన పరిణామం ఏదైతే ఉందో అది చట్టపరమైన చర్య, అది కోర్టు చూసుకుంటుంది. అతను నిర్దోషి అయితే ఇంటికి వస్తాడు, అతను ఏదన్నా తప్పు చేసి ఉంటే కోర్టు చూసుకుంటుంది. దాన్ని ఆ విధంగా చూడాలి. కానీ దీన్ని రాజకీయం చేయడం, అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన రోజు వీళ్ళందరూ ఏ రోజు మాట్లాడలేదే, సమర్థించారు. ఆయన తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడు, చట్టం చూసుకుంటుంది, చట్టం తన పని. ఇప్పుడు ఏమైంది చట్టం? మీకు ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం. రాజ్యాంగం అమలు అవద్దా? మీ 5 సంవత్సరాలు ఎలాగూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాసించుకున్నారు. ఈ కనీసం ప్రజల ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు, మీరు అప్పుడే రాష్ట్రపతి పాలన అంటారు. అంటే మీ తప్పుల్ని ఎత్తి చూపకుండా ఉండడానికి రాష్ట్రపతి పాలన కావాలా?
లేకపోతే ఈ ప్రభుత్వం ఏమన్నా మీ మీద ప్రశ్నిస్తే అది అరాచక పాలన అయిపోతుందా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏ వైసీపీ నాయకుడైనా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా సమతా సైనిక దళ తరపు నుంచి మీరు ప్రవర్తించే ప్రవర్తన విధానాన్ని బట్టి మేము స్పందించాల్సిన పరిస్థితులు వస్తాయని మీకు గుర్తు చేస్తున్నాం. జేబీఎం అండి. నా పేరు పిల్లి సురేంద్రబాబు, మాజీ సైనికుడిని. సమతా సైనిక దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నిన్న మైలవరం నియోజకవర్గం ఇబ్రహీపట్నంలో మరి మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుమారుని జోగి రాజీవ్ని మరి విజిలెన్స్ వాళ్ళు అరెస్టు చేయడం జరిగింది. ఎందుకనంటే అరెస్టు చేసినప్పుడు మరి జోగి రమేష్ గారు మాట్లాడుతూ నా మీద రాజకీయ కక్షతో నా కొడుకుని అరెస్టు చేశారు, నేను బీసీ కులానికి గౌడ కులానికి సంబంధించిన వ్యక్తిని, నా కొడుకుని ఏదైతే అరెస్టు చేశారో అది గౌడ కులాన్ని మొత్తాన్ని అరెస్టు చేసిన విధంగా, బీసీని తొక్కేసే విధంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో మరి ఇప్పుడు లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారిని అరెస్టు చేస్తే ఆ రోజు ఏం మాట్లాడాడు? ఆయన బీసీయే కదా, ఆ రోజేమో బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుంటారని చెప్పేసి మాట్లాడాడు. అలాగే అచ్చెన్న నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏమీ మాట్లాడలేదు, కులాన్ని అడ్డం పెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. పక్కనే ఆయన నియోజకవర్గంలో పక్కనే పెడ నియోజకవర్గం పక్కన మచిలీపట్నంలో ఉన్నటువంటి ఇప్పటి మంత్రి అయినటువంటి కొల్లు రవీంద్ర గారిని 307 కేసులో అరెస్టు చేస్తే మరి దాని గురించి కూడా ఏమీ మాట్లాడు. కానీ ఈరోజు ఈయన అరెస్టు చేస్తే మాత్రం బీసీల మీద దాడి, గౌడు కులం మీద దాడి, ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే అమర్నాథ్ గౌడ్ అనే ఒక మైనర్ బాలుడిని సజీవ దహనం చేస్తే పెట్రోల్ పోసి ఆ రోజు ఒక్క నిమిషం కూడా మాట్లాడుకోకుండా ఏదైతే సంఘాలు వచ్చి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే కులాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దని మాట్లాడిన వ్యక్తి ఈరోజు తన దగ్గరికి వచ్చే వరకు మాత్రము బీసీల మీద దాడి, గౌడు కులం మీద దాడి అని మాట్లాడుతున్నారు. ఈయన చాలా తెలివిగా మరి అగ్రిగోల్డ్ ఆస్తుని కొట్టేయటానికి మీకు చిన్న విషయం చెప్పాలి. ఎందుకంటే మేము కూడా భూములు కొంటాము, అమ్ముతాము, సామాన్యులు ఎంతోమంది కొంటారు, అమ్ముతారు. కానీ అందరూ కూడా డాక్యుమెంట్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్ ఉన్నాయా, లేదు ఇంకా కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో చెక్ చేసుకుంటారు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా చెక్ చేసుకుంటారు ఏమైనా నోటీసులు ఉన్నాయా ఏంటని. లేదా సరిహద్దు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కనుక్కుంటారు, దీనికి ఏదో వివాదాలు ఉన్నాయా లేవని చెప్పి. ఇవన్నీ కనుక్కొని తెలిసిన తర్వాత మాత్రమే కొంటారు. ఈయన అన్నీ తెలిసిన తర్వాత ఏ విధంగా తీసుకున్నాడంటే ముందు జాగ్రత్తగా చర్యగానే పేపర్లో ప్రకటన. మరి మేమైతే సామాన్యులు ఎవరు ఈ తీసుకునేటప్పుడు ఎప్పుడు పేపర్లో ప్రకటన మేము పలానా దగ్గర తీసుకుంటున్నామని చెప్పేసి పేపర్లో ప్రకటన ఇచ్చి మళ్ళీ ఆయన అమ్మేటప్పుడు కూడా పేపర్లో ప్రకటన ఇవ్వటం, అది ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చేలాగా ఇదంతా ప్లాన్గా చేసిన మాత్రమే జరిగింది. అంటే సర్వే నెంబర్లు కూడా మార్పు చేసే కదా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మండల సర్వేని, సచివాలయ సర్వేని పిలిపించి అరే తప్పుగా పడిపోయింది ఈ నెంబరు 88లో 87 ఉండాల్సింది 88లో పడిపోయిందని చెప్పేసి మళ్ళీ దాన్ని సవరణ చేయించుకొని ఆ భూమిని అమ్మేసుకొని ఈరోజు చెప్తున్నాడు నా కుమారుడు చిన్నపిల్లవాడు, వాడికి ఏమీ తెలియదు అని చెప్తున్నాడు. నీ కుమారుడు చిన్నపిల్లవాడు కాదు, అమెరికాలో ఎంఎస్సీ చేసుకొని జాబ్ చేసుకుంటూ ఎలక్షన్లో రండి చూసుకుందామని తొడలు కొడుతూ మరి ఈ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో అత్యంత సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే మరి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని చిన్నపిల్లడు అయితే అలా మాట్లాడగా చంద్రబాబు గారిని ఏ విధంగా మాట్లాడారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మీరే విధంగా మాట్లాడారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే మీరు మాట్లాడినప్పుడేం తెలియకోకుండా ప్రశ్నించడానికి అని చెప్తారు, మీ దగ్గరికి వచ్చేసరికి మాకు అన్యాయం జరుగుతుందని చేస్తారు. వాళ్ళ అమ్మగారు నేను నేర్చుకుంటూ అమ్మో నా కొడుకు ఏమీ తెలియదు, అమ్మ నీ కొడుకు చంద్రబాబు గారిని మాట్లాడినప్పుడు అదే తప్పురా, రాజకీయాలు ఉంటే మీ నాన్న చూసుకుంటాడు నీకెందుకని చెప్పాల్సింది. కానీ ఒక్క మాట కూడా అనుకోకుండా వదిలిపెట్టేశారు. అరే నువ్వు చక్కగా జాబ్ చేసుకుంటున్నావు, నీకెందుకు ఇవన్నీ, మీ నాన్నేదో ఆ పొలం కొనమంటే అవన్నీ చూసుకొని చేసుకుంటారని చెప్పకోకుండా ఇంట్లో కూర్చొని నువ్వు కూడా సపోర్ట్ చేసి కొనండ్రా అమ్ముకుంటారని చెప్పేసి చేసి ఈరోజు మీ దగ్గరకు వచ్చేసరి నా కొడుకుని అరెస్ట్ చేస్తున్నాం, మీ పిల్లలు లేరు అంటున్నారు. మాకు అందరికీ పిల్లలు ఉన్నారు. పెడన్ నియోజకవర్గంలో 500 ఎకరాలు ఏదైతే అటవీ భూమి సంబంధించి ఆక్రమించుకొని అక్రమ మైనింగ్ చేసిన విషయం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేస్తుంటే తన అనుచరులు నేను ఎన్జీటీలో పిల్లేస్తే మా టీము
హైకోర్టుకి వెళ్తే మమ్మల్ని బెదిరించి మీరు ఇక్కడ చేస్తే బాగోదు మీ అంతు చూస్తామని బెదిరించారు. అంటే అప్పుడు మేమేమి గుర్తు రాలేదా? మాకు పిల్లలు లేరా? మేము మనుషులం కాదా? మీకు జరిగినప్పుడు మాత్రం గుర్తొచ్చిద్దా? అంటే మీరు దోసుకుంటుంటే ఎవరు అడ్డు రాకూడదు, మీరు తప్పు చేస్తే ఎవరు ప్రశ్నించకూడదు, మీ అవినీతిని ఎవరు బయట పెట్టకూడదు. ఈ విధంగా చేస్తుంటే ఈరోజు రాజ్యాంగం గుర్తుకొస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకొస్తున్నాడు, కులం గుర్తుకొస్తుంది, హక్కులు గుర్తుకొస్తున్నాయి. ఈ గత 5 సంవత్సరాలు ఇవన్నీ ఏమైపోయినాయని చెప్పి సమతాశయం ద్వారా మిమ్మల్ని నిలదీస్తున్నాము. ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. జోగి రమేష్ ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళు, మినిస్టర్లు కూడా అనేక అవకతవకలకు పాల్పడ్డారు, అవినీతులు కూరుకుపోయి ఉన్నారు. దీనికి అనేక మంది ఆఫీసర్లు సపోర్ట్ చేశారు. అందరిపైన చట్టపరంగా ఏమీ చంద్రబాబు గారు కానివ్వండి, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయలేదు, వాళ్ళ భూములు ఆక్రమించుకోలేదు, వాళ్ళ డాక్యుమెంట్లు చేసి తగలబెట్టలేదు. నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్లారు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ప్రభుత్వం పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇలాగా చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అందరికీ జై భీమ్. నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా సమతా సైనిక్ దళ్ కార్యదర్శిగా మేము మాట్లాడదలుచుకున్నాము. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా ఎస్సీల భూముల దగ్గర నుంచి, ఎస్సీల ఇల్లు పట్టా దగ్గర నుంచి, ఎస్సీలకు జరిగే అన్యాయం దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్కటి రాజ్యాంగపరంగా అమలవుతున్నాయా లేదా అని చూడని నాగార్జున గారు ఈరోజు హడావిడి చేసి ఎవరో ఏదో అరెస్ట్ అవుతున్నారని చెప్పి హడావిడి చేసేసరికి మాకే డౌట్ వచ్చింది, ఎవరబ్బా అప్పుడే ఎస్సీకి ఏమన్నా అయిందా చూద్దామని. కాదు, జోగి రమేష్ గారు ఇచ్చిన దానికి ఆయన ఏదో ప్రతిస్పందనకు వచ్చాడంట నాగార్జున గారు. అన్న, ఏ రోజైతే అతి హింసాత్మకంగా జరుగుతున్నాయి అని మీ దృష్టికి వచ్చినప్పుడు 85,000 కోట్లు ఎస్సీలకి ఇచ్చారని మాట్లాడినప్పుడు అయినా మేము బాధపడలా. ఇప్పుడు ఏంటంటే ఒక్కదానికి కూడా అచ్చెన్న గారి దగ్గర నుంచి ఆ కుటుంబాలు ఎంత అవస్థలో ఉన్నాయో మీకు తెలుసా? ఆయన డాక్టర్ అయ్యిండి కష్టపడి పైకి వచ్చి ఎక్కడో కడప దగ్గర చంపేస్తే ఆయన చూడ్డానికి తప్ప ఒక్కసారైనా నువ్వు మాట్లాడావా? నీదే కదా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఈరోజు ఆ కొడుకు వాళ్ళందరూ వాళ్ళ ఏడుపులు నీకు కనపడలేదా? ఈరోజు 5 సంవత్సరాలు నీ పక్క నుండి ఏ ఎస్సీ నాయకుని కూడా పైకి ఎదగనీయకుండా ఎవరికైనా మంచి పేరు వస్తుందేమో అనే ఒకే ఒక ఉద్దేశంతో మీరందరూ కూడగట్టుకొని ఎస్సీల వైపు చూడను కూడా చూడని ఈరోజు మీరు ఏ విధంగా హడావిడిగా పరిగెత్తుకుంటారో ఇప్పుడు సమాధానం చెప్పాలి. అలాగే ఒకసారి చూడండి అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు. మీరు ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా ఖచ్చితంగా సామాజిక న్యాయం అని మీరే కదా అనింది. మరి ఆ రోజు చంపితేనే అరెస్టులు జరగలేదే, మేమెంత బాధపడాలి? ఈరోజు ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో, ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, ఎవరైతే ప్రభుత్వంలో ఉండి ప్రజాస్వామ్యం ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేశారో దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో మీరు ఎందుకు అంత ఉలికి పడుతున్నారు? మీరు చేయాలనుకుంటే అప్పుడు చేసిండొచ్చు కదా. ఇంకొకటి, జోగి రమేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టుకుంటారో మీరు అప్పుడు ఏం చెప్పాలి? ఇది కాదు, తర్వాత నా కుటుంబం లాగే ఎస్సీలు 40 లక్షల మంది ఉన్నారు, అన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ పేరు మార్చండి అని మీరు అప్పుడు చెప్పచ్చు కదా. అంటే ఎవరైనా కానీ ఎలాగైనా పోని మేము మాత్రం బాగుండాలా, మా కుటుంబం మాత్రం బాగుండాలా అనే సిద్ధాంతంలో మీరు రాజకీయాలకు కరెక్ట్ కాదు అని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. అలాగే ఎవరైనా సరే ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి దాడి చేయడం కానీ దోచుకోవడం కానీ జరిగితే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మాటలు గుర్తుకొస్తాయి. సమానత్వం లేకుండా మీరు చేసే ప్రతి పనికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. అది భారత రాజ్యాంగం ద్వారా జరుగుతుందని మరొకసారి సమతా సైనిక్ దళ్ ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా మీ పర్సనల్ ప్రాబ్లమ్ని, మీకు వచ్చే ప్రాబ్లం, మీ ఇంట్లో వచ్చే ప్రాబ్లమ్ని ఎంటైర్ కమ్యూనిటీకి అంతా చేసి కమ్యూనిటీ మొత్తాన్ని బీసీలందరినీ ఏదో తప్పు జరుగుతుందని మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోండి. ఇలా రెచ్చగొట్టేటట్టుంటే మీ అబ్బాయి వయసు ఎంత అండి? బోడే ప్రసాద్ గారి వయసు ఎంత అండి? మరి ఆ రోజు ఎలక్షన్లప్పుడు మీ అబ్బాయి ఆ ఏజ్లో అంతగా ఆయన తిడుతుంటే మీరు ఒక పెద్ద మనిషిగా మరి ఎందుకు దండించలేదు? అవి చేయకుండా మీ రెస్పాన్సిబిలిటీ మీరు మర్చిపోయి ఈరోజు కమ్యూనిటీ మొత్తాన్ని మీరు వేసిన తప్పుకండి ఎందుకు వస్తుందంటే మీ ఎనక కమ్యూనిటీ. కాబట్టి ఇవన్నీ వద్దు. మీరు ఇప్పటికైనా విజ్ఞప్తితో మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి, కానీ చంద్రబాబు గారికి చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పి ఉండాల్సింది మీరు? అన్న 175 అంటే కరెక్ట్ కాదు, నేను ఎలాగైనా ఓడిపోతాను, దయచేసి అర్థం చేసుకోండి, కానీ నిలబడతాను అని చెప్పి మీరు చెప్పింటే
ఈరోజు ప్రజలు నమ్మేవాళ్ళు. నేను కూడా గెలుస్తానని విర్రవీగి ఆయన ముందరని అబద్ధాలు చెప్పొచ్చారు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పుకోవాలి. అంతే తప్ప వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు ఇప్పుడున్న 3 నెలల్లో ఏం చేద్దామని ఆలోచించుకుంటుంటే మీరు పోయి ఏదో క్రియేట్ చేసి డిస్టర్బ్ చేస్తే ప్రజలేం అమాయకులు కాదు. కాబట్టి ప్రజలకు ఒక క్లియర్ ఐడియా ఉంది. అందుకే 11 స్థానాలకు మిమ్మల్ని తగ్గించి తర్వాత వీళ్ళకిచ్చే మెజారిటీ వీళ్ళకిచ్చి వీళ్ళని కదపకుండా మీ మీద నమ్మకంతో మేమున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కుటుంబంగా మీరు చేసిన తప్పులు మీకే వర్తిస్తాయి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న మీ బీసీ వర్గానికో మా ఎస్సీ వర్గానికో అనేది కాదు. మీరు చేసిన తప్పులు ఖచ్చితంగా చట్టం శిక్షిస్తుంది. దానికి మీరు ఖచ్చితంగా చట్టానికి లోబడే ఉండాలని మరొకసారి సమతా సైనికుల తరఫున మేము హెచ్చరిస్తున్నాం.